హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. మనం ఎక్కువగా ఫంక్షన్‌లలో చూసే బగారా రైస్ ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానిలోకి మనం ఎక్కువగా పెరుగు పచ్చడి అంటే రైతాతో తింటుంటాం కదా! అలా కాకుండా షేర్వాతో తింటే ఎంత బావుంటుందో కదా! ఆ షేర్వాని కూడా తయారు చేసుకొని దాని కాంబినేషన్‌లో సూపర్ టేస్ట్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి? దానికోసం ఒక బౌల్‌లోకి 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ బదులు మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే దీని టేస్ట్ వేరు కదా! 2 కప్పుల బాస్మతి రైస్‌ని 2, 3 సార్లు శుభ్రంగా నీళ్లు పోసి బాగా కడిగేసిన తర్వాత నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి నానుతూ ఉంటాయి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే రైస్ అనేది మనకు పొడి పొడిగా బాగా వస్తుంది. ఇలాంటి గుంట స్పూన్ తోటి 2 స్పూన్లు నూనె, 1 స్పూను నెయ్యి వేసుకుంటే బావుంటుందండి రుచి అనేది. దీనిలో 2 పెద్ద బిర్యానీ ఆకులు, చిన్నవైతే ఇంకొకటి ఎక్కువ వేసుకోండి. ఇది బండ పువ్వు అంటారండి. స్టోన్ ఫ్లవర్ అంటారు. ఇది మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇది వేయటం వల్ల మంచి రుచొస్తుంది. అది కూడా వేసేసి తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క 2 ముక్కలు, ఒక 3 అనాస పువ్వులు, 2, 3 మరాఠీ మొగ్గలు, 6, 7 లవంగాలు, ఒక 10 మిరియాలు. మిరియాలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇవేసి ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను షార్జీరా వేసుకుంటే మంచి స్మెల్‌తో పాటు మంచి రుచి కూడా వస్తుంది. అది వేసిన తర్వాత ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్‌దైతేనే మంచి రుచి ఉంటుందండి. కొన్నది కానీ, ఎప్పుడో చేసింది కానీ వేయొద్దు. రుచి మారిపోతుంది. అవి వేసిన తర్వాత అది వేగుతూ ఉన్నప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని, ఒక ఉల్లిపాయని కట్ చేసి ఇందులోనే వేసి లైట్‌గా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించేసి దానిలో ఒక 4 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసి కొంచెం వేగాలిది. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఒక టమోటాని కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేసామంటే ఇవి మగ్గుతాయి. వీటన్నిటిని త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసేసుకోవాలి. మనకు సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని, రుచి చూసుకొని కావాలంటే లాస్ట్‌లో కలుపుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి దీన్ని బాగా కలిపేసి సాల్ట్ అన్నిటికి పట్టేటట్లు కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. త్వరగా మగ్గిపోతుంది మూత పెడితే. ఇలా మగ్గిపోయింది కదా! దీన్ని బాగా కలిపేసి మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాం కదా! దానికి 3 కప్పులు వాటర్ పోద్దాం. ఇవి నానబెట్టాం కదండీ! అందుకని తక్కువ వాటర్ పడుతుంది. పైగా ఇవి కొంచెం కొత్త బియ్యం. అందుకని నేను 3 కప్పులు పోస్తున్నాను. మీరు పాత బియ్యం తీసుకున్నారనుకోండి ఇంకొక అరకప్పు యాడ్ చేసుకోండి. ఇవి 3 కప్పులు వాటర్ పోసేసి ఒక్క నిమిషం మూత పెట్టేస్తే నీళ్ళు మరిగిపోతాయి. అవి బాగా మరిగేటప్పుడు మనం కడిగి ఉంచుకున్న రైస్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసేసిన తర్వాత లైట్‌గా దీన్ని కలిపేసి పైకి కిందకి కలిపేస్తే మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్‌కి పడతాయి. ఎక్కువగా కలపకుండా లైట్‌గా పైకి కిందకి కలిపేసి దీనిలో కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక గుప్పెడు శుభ్రంగా కడిగిన పుదీనాని కూడా వేసుకున్నామంటే ఈ ఫ్లేవర్స్ చాలా బావుంటాయి. మంచి స్మెల్ వస్తుంది ఉడికేటప్పుడే. వీటిని కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకుందాం. మూత పెట్టి ఉంచితే బాగా ఉడికిపోతే త్వరగా మగ్గుతాయి కూడా. 5-7 మినిట్స్ ఉడుకుతుందండి అలా. ఉడికిన తర్వాత దీన్ని చూస్తే చక్కగా మనకి కొద్దిగా నీరుంటే ఒక 70% ఉడికినట్టనమాట మనకిప్పుడు. ఇలా మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలిపేసి దీన్ని మనం చూస్తే కొద్దిగా నీరుంటుంది. కొంచెం పలుకుంటుంది. అందుకని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం. 5 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇందులో మనం కొంచెం ధనియాల పొడి ఒక స్పూను, అలాగే ఇలాచీలు ముందే దంచేసుకున్నా పర్వాలేదు. లేదంటే పౌడర్ ఉందనుకోండి. ఇలా పౌడర్ కొంచెం వేసేసుకొని, ఇంకొక స్పూను గరం మసాలా కూడా ఇందులో వేసామంటే మంచి రుచొస్తుందండి ఈ రైస్‌కి. ఇది కూడా వేసేసి మెతుకులు విరగకుండా జాగ్రత్తగా లైట్‌గా పైన ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని రైస్‌ని కలిపేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి పట్టేసి మంచి రుచి, మంచి వాసన వస్తాయి. చక్కగా దీన్ని మూత పెట్టేద్దాం. ఇది స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇందులో ఒక స్పూను నూనె వేసేసి, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసేసి దాన్ని వేసుకుందాం ఇందులో. ఈ ఉల్లిపాయ సన్నని సెగ మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. దీని మీద కొంచెం సాల్ట్ వేసేసి మనం మూత పెట్టేసామంటే త్వరగా మగ్గుతుంది కదా!
ప్రీవియస్ వీడియోలో అడిగిన క్వశ్చన్ వినాయకుడి అమ్మమ్మ పేరు మీనాదేవి అండి. కరెక్ట్‌గా చెప్పింది. పప్పు వర్షిత. వర్షిత వెల్ డన్. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇందులోకి 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, అలాగే ఒక 4, 5 లవంగాలు, చిన్న బండ పువ్వు అన్నాం కదా! దాన్ని కూడా ఒక అర స్పూను అది ఏసేసుకొని, దీనిలోనే కొంచెం సోంపు కూడా వేసామంటే అండి మంచి స్మెల్‌తో పాటు మంచి రుచి కూడా వస్తుంది ఈ సోంపు వల్ల. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకున్న దాన్ని ఒక స్పూన్ వేసి, ఒక 10 కాజులు, జీడిపప్పులు కూడా వేసేసి లైట్‌గా వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచామంటే చక్కగా మగ్గిపోతాయి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా చక్కగా కడిగి అది వేసేసుకొని కొంచెం కలిపి దీన్ని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాం. చక్కగా మగ్గిపోతుంది. అప్పుడు దీనిలో మూత తీసి ఆపేసేయాలి. స్టవ్ బంద్ చేసేసి అందులో ఒక 10 చిన్న చిన్న కొబ్బరి ముక్కలు పచ్చివి గానీ, ఎండువైన ఏవైనా మన ఇష్టం వేసేసుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. మరో ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం షార్వాలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి. వేస్తేనే రుచిగా ఉంటుంది. అది వద్దు అనుకున్నోళ్ళు 2 స్పూన్లు వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేశాను. అది కొంచెం కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తుంపేసి, షార్జీరా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇవి 2 కొంచెం వేగాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక 2, 3 పచ్చిమిర్చిని చీల్చి వేసేసుకొని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి లైట్‌గా వేగాలి. సన్న సెగ మీద ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం ఒక 2 టమోటాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ప్యూరీ చేసి పెట్టుకోవాలి. అది కూడా పక్కన పెట్టేసుకొని, ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా! మరీ వేగక్కర్లేదు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇందులో పుదీనా ఒక గుప్పెడు వేసేసి కొద్దిగా వేగనిచ్చి, మనం తయారు చేసి పెట్టుకున్న ఈ టమోటా ప్యూరీని వేసేద్దాం. ఇవి పచ్చివి మిక్సీ పట్టాం కదండీ! అందుకని కొంచెం వేగాలి. ఈ ఆయిల్‌లో ఇవి వేగితే పచ్చి వాసన అనేది పోతుంది. ఇది కొంచెం వేగి ఆయిల్ బయటికొస్తూ ఉన్నది కదా! ఇప్పుడు చక్కగా వేగిపోయినట్టే, టమోటా పచ్చి వాసన ఉండదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయలు, కాజు, కొబ్బరి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. ఇది చాలా చిక్కగా ఉంటుంది కదా! మనం మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ కూడా ఏసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ పేస్ట్‌ని వేసి ఈ మొత్తం కలిపేసి సన్నని సెగ మీద అడుగంటకుండా వేయించుకోవాలి. ఇందులో ఒక పావు స్పూను ఇలాచీ పౌడరు, ఒక అర స్పూను గరం మసాలా పౌడరు వేసి, కారం ఒక 1 ½ స్పూన్ ఏసానండి నేను. ఇది కలర్ ఉంటుంది గానీ కారం ఉండదు. అందుకని 1 ½ స్పూన్ ఏసాను. కారం ఉందనుకోండి ఒక్క స్పూన్ వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి కూడా వేస్తే మంచి రుచొస్తుందండి దీనికి. ధనియాల పొడి కూడా వేసేసి ఇది మొత్తం బాగా కలుపుదాం. ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా వచ్చి బాగా దగ్గర పడాలనమాట. అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఇవి దగ్గర పడిన తర్వాత ఇందులో 1 ½ కప్పు వాటర్ పోసేసుకోవాలి. 1 ½ కప్ అంటే దాదాపు హాఫ్ లీటర్ అండి. హాఫ్ లీటర్ నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇందులోని మనకు సరిపోయేంత సాల్ట్ చూసేసుకొని, కొంచెం బాగా మరుగుతూ ఉన్నప్పుడే దీనిలో మనం ఇంక దించేస్తాము అనుకున్నప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసేసుకొని, ఇంక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి రైస్‌ని కూడా మెతుకు విరగకుండా లైట్‌గా పైన కొంచెం కలుపుదాం. అన్ని ఫ్లేవర్స్ బాగా కలిసిపోయాయి కదా! ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే క్యాస్ట్రోల్‌లోకి తీసేసుకుందాం. దీన్ని షేర్వాతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పెరుగు పచ్చడితో కూడా తీసుకోవచ్చు. ఇది మామూలు జీరా రైసు, మామూలు ఫ్రైడ్ రైస్‌లు, మామూలు బిర్యానీల్లో కూడా చాలా చాలా బావుంటుందండి. దీన్ని ఆనియన్, నిమ్మకాయతో సర్వ్ చేసుకొని ఈ షేర్వా ఏసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారుగా? ఇది రైసుల్లోనే కాకుండా పూరి, చపాతీల్లో కూడా చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. నేను టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.